హలో! మా గృహప్రవేశం అప్పుడు ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేశాం కదా! ఆ ఫోటోస్ చూపిస్తా ఇప్పుడు మీకు. యాక్చువల్‌గా ఫోటోస్ అన్నీ తీపిచ్చాము. కానీ ఆల్బమ్ కట్టియమంటే 10,000 పైనే అడిగారు. వద్దులే అయ్యా అని వాళ్ళకి ఒక దండం పెట్టి ఫోటోస్ అన్నీ కలెక్ట్ చేసి యూనిక్ గిఫ్ట్స్ డెస్టినేషన్ అని ఇన్‌స్టా పేజ్‌కి పంపించా. వాళ్ళకి జస్ట్ నా గ్యాలరీలో ఉన్న ఫోటోలన్నీ ఇచ్చాను. జస్ట్ 300 రూపీస్‌లోనే ఆల్బమ్ మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చారు. అది కూడా 100 ఫొటోస్ వరకు ఒక ఆల్బంలో పెట్టేస్తారు. నేనైతే వీటిని చూడంగానే ఫుల్లీ సాటిస్ఫైడ్ అబ్బా. ఫోన్లో ఉన్న ఫొటోస్ మనం ఒక్కరమే చూసుకుంటాము. బట్ అదే ఆల్బంలో ఉన్నాయనుకోండి ఎవరికైనా చూపించవచ్చు. ఇది మరీ మనకి పెళ్ళిళ్ళ ఆల్బమ్ లాగా అలా ఉండదు, కానీ జస్ట్ ఇది అలా అని ప్రింట్అవుట్ కూడా కాదు. నార్మల్గా ఫొటోస్ ఇస్తారు కదా, సింగిల్ ఫోటో మనకి ఆ పేపర్నే యూజ్ చేసి ఫుల్ A4 సైజులో మొత్తం పెట్టేశారనమాట. నాకు తెలిసి వాటర్ డ్రాప్స్ పడ్డా కూడా తడవదు. మనం ఎప్పుడైనా ఒక ట్రిప్కి వెళ్తుంటాం కదా, అప్పుడు ఫొటోస్ బోల్డ్ అని తీసుకుంటాము. వాటన్నిటిని కలెక్ట్ చేసి ఇలాగ చిన్న ఒక ఆల్బమ్ చేపించుకున్నాం అనుకోండి, చాలా గుర్తుగా ఉంటుంది. ఆ మెమరీస్ అన్నీ మన కళ్ళ ముందే ఉంటాయి. అలా నేను డిజైన్ చేసిన డ్రెస్సులన్నింటినీ ఒక మ్యాగజైన్ లాగా చాలా మంచి కొటేషన్స్ యూజ్ చేసి ఇలా పెట్టేశారు వీళ్ళు. యాక్చువల్గా ఇది చూస్తుంటే నేనేదో పెద్ద డిజైనర్ లాగా అనిపిస్తున్నా నాకు నేనే. నాలాగే మీరు కూడా మీ మెమరీస్ అన్నిటినీ కలెక్ట్ చేసి ఇలా పెట్టించుకోవాలి అని అనుకుంటే గిఫ్ట్స్ డెస్టినేషన్ అని ఇన్స్టా పేజ్ని ట్యాగ్ చేస్తాను. వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీ మెమరీస్ని మొత్తం ఇలా హ్యాపీగా ఫిల్ చేసుకోండి. అండ్ ఇలా మ్యాగజైన్స్ అనే కాదు, ఇంకా డిఫరెంట్ గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. చూడండి అబ్బా, అసలు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 6 ఇవ్వమంటేనే 100 రూపాయలు తీసుకుంటున్నారు. దాంతో పోల్చుకుంటే అసలు ఇది ఎంత వర్త్ అంటే పైసా వసూలు రా బాయ్.